బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. హరీష్ రావు, ఈటల రాజేందర్ సమావేశానికి దేనికి సంకేతమో ఆలోచించాలని అన్నారు. బీజేపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారని, బీజేపీ బీఆర్ఎస్ బంధం బలోపేతానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఉండదనే మాట హరీష్ రావు గారు చెప్తున్న సందర్భంలో ఓవైపు కవిత గారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడానికి జరుగుతున్నటువంటి పరిణామాలను చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదనే మాట వింటుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీజేపీలో విలీనమవుతుంది అని ఒకవైపు సొంత పార్టీ సొంత కుటుంబంలో మై డియర్ డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలో కనిపిస్తుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైన తర్వాత మీరే పార్టీతో పెట్టుకుంటారని నేను అడుగుతా ఉన్నా. అసలు మీ పార్టీ ఉండదనే మాట కదా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. సరైన సమయంలో సరైన సందర్భంలో బీఆర్ఎస్ ను బీజేపీలో కలుపుతారని చెప్పినటువంటి భావం నేను వద్దని చెప్పినటువంటి సందర్భం కవిత లేఖలో బయటకు వచ్చిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పొత్తు పెట్టుకోదని చెప్పని హరీష్ రావు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే విలీనం కావడం ఖాయమన్న మాట, వాళ్ళిద్దరూ ఒకటే పేరైన మాట చర్చలు జరుగుతూ ఉంటే ఇప్పుడు హరీష్ రావు గారు ఈ మాటలు మాట్లాడడం ఇది హాస్యాస్పదంగానే కనిపిస్తుంది తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెబుతూ వారి క్యాడర్ను మభ్యపెట్టేందుకే ఈ మాటలు తప్ప మరొకటి కాదనేటువంటి మాట సందర్భంగా చెప్పేటువంటి మీ ప్రయత్నం చేస్తూ మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, వారి గల్లీలో లొల్లి, ఢిల్లీలో కుస్తీ, రెండు పార్టీలు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బ తీయాలని చెప్పని చూస్తూనే చెప్పినటువంటి మా వాదనకు బలం చేకూర్చేలా కవిత గారి లేఖకు వచ్చినటువంటి దానిపైన ఇప్పుడు మా ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్న నాటి నుంచి ఏవైతే కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి ఆరోపణలు నిజమని ఆ లేఖ ద్వారా ప్రజలకు తెలిసిన సందర్భంలో మీరు ఫామ్ హౌస్కే పరిమితమవుతుందని చెప్పని మా నాయకుడు అంటే లేఖలు కూడా మీరు ఇంటికే పరిమితమని చెప్పని కవిత అన్న మాట చూస్తే మీరు ప్రతిపక్ష నేతగా రండి అసెంబ్లీలో మీ ఆలోచనను మీ అనుభవాన్ని రంగరించి మీ సూచనలు సలహాలు ఇవ్వని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు చెప్తే రాని సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరు బీసీ బిల్లు, బీసీ గులగన జరిగిన అంశంపైన మాట్లాడుతుండే, ఎస్సీ వర్గీకరణ పైన మాట్లాడుతుంటే అంటే మా నాయకులు కాంగ్రెస్ పార్టీ చెప్పి నిజమని కవిత గారి లేఖ ద్వారా ప్రజలందరూ చర్చించుకున్న సందర్భంలో వాటికి జవాబు ఇవ్వకుండా కవిత గారు అన్నట్టు అసలు మీ పార్టీలో దయ్యాలెవరు, కోవర్టులెవరు, ఆ అంశాన్ని మీరు చెప్పకుండా ఆ ప్రశ్నలకు ముందు సమాధానం ఇచ్చి మాట్లాడితే బాగుండని చెప్పి ప్రజలు అనుకునే సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తులుండదని చెప్పిన మాట వారి క్యాడర్ను కాపాడుకుంటూ చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ అసలు పొత్తుల గురించి మాట్లాడేటువంటి పదవి బీఆర్ఎస్ మీకు ఏముందని అడుగుతా ఉన్నాం. అయితే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ గారు చెప్పాలి, లేదా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుల కేసీఆర్ గారు చెప్పాలి. మీరు ప్రస్తుతం శాసనసభ్యుడు హోదాలు, ఎందుకంటే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వరకు నలుగురు అధికారులు ఉన్నప్పుడు రాజ్యం వెళ్ళారు, ప్రతిపక్షం అయినాక నలుగురు రాజ్యం వెళ్ళినా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రజతోత్సవం జరుపుకుందో ఆ రోజు ఇద్దరు ఫోటోలతో బయటకు వచ్చే సందర్భంలో మీ ఫోటో కూడా లేని సందర్భంలో మీరు అవమానానికి గురై ఇంటికే పరిమితమైన సందర్భంలో 2 మార్లు
మీ బామ్మడిది కేటీఆర్ వచ్చి మీరు బ్రతిమాడుకునే సందర్భం. ఆ తర్వాత పరిణామాలు చూసినాం. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత లేఖాస్త్రం లీక్ కావడం, కవిత కూడా విమర్శించే సందర్భం. అంటే ఇప్పుడు ఇద్దరికే పరిమితమైన సందర్భం. అసలు మీరు ఏ హోదాతోటి పొత్తులుండవని చెప్పిందో కూడా ఈరోజు ప్రజలకు కానీ పార్టీలో ఉన్న వారికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా చెప్తూ, మరి హరీష్ రావు గారు ముందుగా కేటీఆర్ను లేదా కేసీఆర్ గారు అసలు పొత్తులుంటే లేదని నాకు చెప్తే బాగుంటుంది తప్ప మీరు మాట్లాడడానికి అసలు కేసీఆర్ హరీష్ రావు గారు ఎవరైనా మాట సందర్భం చెప్తూ, ఈ మధ్యలో మనకు ఈ మధ్యవర్తిగా ఈటల రాజేందర్ గారు వ్యవహారం నడిపిస్తున్నారని చెప్పిన మాట కూడా వస్తున్న సందర్భం. ఈ మధ్యలో మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అనేక అనుమానాలు చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ, ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధం లేదా బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం, బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా దొంగ దెబ్బ తీయాలి కాంగ్రెస్ పార్టీ చెప్పని అనుకునేటువంటి అంశాలన్నీ కూడా కవిత లేఖతో సాక్ష్యాలతో బయట పెట్టింది. ఆ అంశంపైన జవాబులు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హరీష్ రావు గారు కోరుతూ, ముందుగా కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఆ దయ్యాలెవరు ఆ కోవట్లు ఎవరు దానికి ముందు మీరు సమాధానం ఇస్తే బాగుంటుందనే మాట మాట్లాడుతూ, మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కవిత గారి పైన మీ పార్టీలో అంతర్గతంగా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని గాని ప్రజలకు గాని సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ